రైట్. ఇక ఇదే అంశానికి చర్చించడానికి మనతో పాటు జూమ్ లైన్‌లో సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మురళీ మనోహర్ గారు. నమస్తే అండి దీప్తి గారు. నమస్తే. మనోహర్ గారు, ఒక్కరోజు యుద్ధ హెచ్చరికలు, మరుసటి రోజు వెనుకడుగు. ఇది ట్రంప్ డిప్లొమాటిక్ స్ట్రాటజీనా లేక పాలసీ ఫెయిల్యూరా, ఎలా అర్థం చేసుకోవచ్చు? మీరు చెప్పిన మాటల్లో ఒక మాట అన్నారు, అన్‌ప్రిడిక్టబుల్ అని. యెస్, ట్రంప్ యొక్క క్యారెక్టర్ అది అన్‌ప్రిడిక్టబుల్. కనుక ఇప్పుడు యుద్ధం లేదంటున్నాడు. అంటే అవునంటే కాదనలే, కాదంటే అవుననలే అని ఆడుమారు మాటలకు కాదు. ఇది అమెరికా ప్రెసిడెంట్ యొక్క మాటలు అలా ఉంటాయి. అవునంటే కాదనలే, కాదంటే. ఎందుకంటే గతంలో ఇదే ఇరాన్ పైన న్యూక్లియర్ స్థావరాల పైన దాడులు చేసినప్పుడు మేము మాకు 2 వారాలు పడుతుంది ఇరాన్ గురించి ఆలోచిస్తున్నామని అన్నాడు. కానీ 2 రోజుల తర్వాత దాడి చేశారు వాటి యొక్క స్థావరాల పైన, ఇరాన్ స్థావరాల పైన. కనుక 2 వారాలు 2 నెలలు అన్నటువంటి వ్యక్తి 2 days లోనే, అంటే ఆ విధంగా ఓ రకంగా వాళ్ళని ఏమరుపాటులో ఉంచడానికో లేకపోతే ఒక రకమైన దీంట్లో కన్ఫ్యూజ్ చేయడానికో ఇలాంటివి వ్యూహాలు ఏమన్నా రచిస్తాడో ఏమో తెలియదు. అందుకని ఇప్పటికిప్పుడు మనం అనుకుంటే దీపిక్ గారు, ఏది ఆయన ఎందుకు ఆపేశాడని ఎందుకు అనుకోవాలనేది నా ప్రశ్న. అసలు ఆపేశాడో లేదో మనకు తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, అన్‌ప్రిడిక్టబుల్ గా ఉంటాడు. కనుక అసలు దాడి చేయడానికే ఇప్పుడు వద్దంటున్నాడేమో అని కూడా అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా. అందుకని మనము వ్యూహంలో భాగంగా అని అనుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు సమస్య ఏమొచ్చింది, ఇప్పటికిప్పుడు ఒకవేళ మనం లెక్కేస్తే నిజంగా కూడా ఆపేశాడేమో, కాస్త సమయం తీసుకుంటాడేమో అని అనుకోవడానికి రీజన్స్ ఏం కనబడుతున్నాయని మనం కనుక ఒకసారి చూసినట్టయితే 1 or 2 రీజన్స్ చాలా సీరియస్ గానే కనపడుతున్నాయి. ఒకటి, ఇప్పుడు ఇది రిలీజియస్ పాలన అక్కడ నడుస్తుంది. ఖమేనీ అనేవాడు ఒక మత పెద్ద, కనుక మతమే అక్కడ పాలన చేస్తూ ఉంది. ఇస్లామిక్ రిజీమ్ అని అంటాము. ఇస్లామిక్ రిజీమ్ ఉంది కనుక దాన్ని పోగొట్టాలి. యుద్ధం అంటూ చేస్తే కొన్ని గంటల్లోనే చేతులు మారాలి, కనుక అధికారం చేతులు మారాలి. కనుక అంత ఇప్పుడైతే వెనిజులా మదిరోను తీసుకెళ్ళినట్టుగా సింపుల్ గా వచ్చేసి, దాన్ని కూడా చాలా ప్లాన్ చేశారు. 2-3 months ప్లాన్ చేశారు. సిఐఏ ముందుగానే రెక్కి నిర్వహించింది, అన్ని నిర్వహించింది. ఆ తర్వాతనే ఆయన తీసుకెళ్లారు అనుకోండి. కానీ ఇరాన్ అలా కాదు. ఇరాన్ ఆ విధంగా అంత సింపుల్ గా చేసే అటువంటి ఆపరేషన్ అయితే కాదు. కనుక ఇది చాలా ముఖ్యమైన విషయం అన్ని వైపుల నుంచి. ముఖ్యంగా ఆర్మీ అఫీషియల్స్ నుంచి వచ్చింది ఏంటి అంటే, నో ఇది అవర్స్ లో క్లోజ్ చేసేది కాదు, లాంగ్ టైం వార్ గా మారబోతుంది ఇది. కనుక ఇది కనుక లాంగ్ టైం వార్ గా మారబోతే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. ప్రపంచ దేశాలన్నిటికీ కష్టకాలం వస్తుంది, అమెరికాకు కూడా కష్టకాలం వస్తుంది. విదిన్ అవర్స్ లో క్లోజ్ చేయగలిగితే మనం చేయాలి. ఒకవేళ యుద్ధం స్టార్ట్ చేసినా రిజీమ్ ను చేంజ్ చేయడం మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదు ఇరాన్ లో. ఎందుకంటే బేసిక్ గా మనం మర్చిపోకూడదు, ఇరాన్ అనేది చాలా దూరం ఉంటుంది, అందరంత దూరంలో ఉంటుంది అమెరికాకు. కనుక ఆపరేషన్ చేయాలంటే ఎక్కడ చేయాలి? ఆ చుట్టూ ఉన్న వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే అమెరికా యొక్క అలీస్ అంటామో, వాటి అనుబంధ దేశాలుగా ఉన్నాయి, వాటి ఫ్రెండ్లీ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళందరూ ఒప్పుకోవాలి. ముందుగా ఒప్పుకుంటే గానీ మీకు ఇప్పటికిప్పుడు ఆయన యుద్ధం చేయడానికి. ఉదాహరణకు నిన్నటికి నిన్న అనుకుంటాను, సౌదీ వాళ్ళు ఏమన్నారు, మా ఎయిర్ స్పేస్ ను మేము అలో చేయము ఒకవేళ యుద్ధం అంటూ స్టార్ట్ అయితే. ఎవరికి? అమెరికాను అలో చేయమన్నారు. అమెరికా ఫ్రెండ్లీ కంట్రీ సౌదీ, బట్ సింపుల్ గా ఒక ప్రకటన ఏం చేసేసింది అంటే, మేము యుద్ధం అంటూ వస్తే మేము ఎయిర్ స్పేస్ ను అలో చేయము. ఇది ఎంత పెద్ద ఇది అయిపోయింది. ఒక్కసారి అమెరికా దెబ్బతిన్నది. అది లేకపోతే, ఎయిర్ స్పేసే లేకపోతే ఏమీ చేయలేదు అమెరికా. సో ఇలాంటి కొన్ని కష్టాలు వచ్చినాయని నాకు అనిపిస్తుంది. స్విఫ్ట్ గా, చాలా వేగంగా చర్య తీసుకోవాల్సి వస్తుంది, చాలా డెసిసివ్ గా ఉండాల్సి వస్తుంది, అంటే తొందరగా కంక్లూడ్ చేయాల్సి వస్తుంది, చాలా పరిమితమైన యుద్ధం చేయాల్సి వస్తుంది, ప్రభుత్వం మారాల్సి వస్తుంది. ఇన్ని చేయాలంటే ఖమేనీని అక్కడి నుంచి తొలగించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇది లక్ష్యం. కనుక ఇది కనుక చేయకపోతే, తక్కువ సమయంలో చేయలేకపోతే అమెరికా కూడా పెద్ద సమస్య అవుతుంది, ప్రపంచ దేశాలకు అన్నిటికీ సమస్య.
ఇది నేను అనుకుంటున్నాను ప్రధాన కారణము వెనుకంజ వేయడానికి. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు సమయం డ్రా చేస్తుంది, కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది అమెరికా అని అనుకోవచ్చు. అందుకొరకే కాస్త ఇప్పటికిప్పుడు ఆగిపోయింది అని అనిపిస్తుంది, కానీ తర్వాత మళ్ళీ ఉండొచ్చు. ఫ్రెండ్లీ కంట్రీస్ అన్ని కూడా, ఉదాహరణ ఖతార్ కానీ, ఇరాన్ కానీ, ఈజిప్ట్ కానీ, సౌదీ కానీ, యుఏఈ, ఇన్ని దేశాలు ఇవన్నీ కూడా అమెరికాకు ఫ్రెండ్లీ కంట్రీస్. గమత ఏంటంటే వీళ్ళే ఒప్పుకోవడం లేదు యుద్ధానికి. వీళ్ళు ఎవరు ఒప్పుకోకపోతే అమెరికా మిత్ర దేశాలు ఇవన్నీ కూడా ఎలా యుద్ధం చేయగలుగుతారు? అమెరికా చాలా సమస్య అవుతుంది. వీళ్ళు అబ్జెక్షన్ కూడా చేస్తున్నారు. కనుక ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరినీ మచ్చిక చేసుకొని ఒప్పించి మెప్పించి పర్వాలేదు అని అనిపిస్తే కానీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. అలాగే సౌత్ చైనాలో ఇప్పుడిప్పుడు తన ఇవి కూడా మోహరించడం మొదలు పెట్టేసింది అమెరికా. ఒక రకమైన భరోసా ఇస్తుంది మిత్ర దేశాలకు, నేను ఉన్నాను, మీకేం ప్రాబ్లం కాదు అని. కనుక ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను అనుకుంటున్నాను ప్రిపేర్ అవుతుంది అమెరికా. మిత్ర దేశాలను కూడా ప్రిపేర్ చేస్తుంది. మిత్ర దేశాలు ఒప్పుకోకపోతే ఏం చేసేటువంటి అవకాశము లేదు, యుద్ధం చేసే అవకాశమే లేదు. పైగా మిత్ర దేశాలకు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే ఒకటి, వాటి ఎయిర్ స్పేస్ వాడుకోవాలి. వాళ్ళ ఆర్మీ స్థావరాలు ఉన్నాయి, అమెరికా యొక్క స్థావరాలు ఉన్నాయి ఈ దేశాల్లో. అక్కడి నుంచే యుద్ధం చేయాలి. ఈ దేశాలు ఒప్పుకుంటే గానీ ఆ యుద్ధం చేయలేరు. అమెరికా నుంచి ఇక్కడ యుద్ధం చేయలేరు. ఇదొకటైతే మనం మర్చిపోకూడదు, ఈ జలసంధి అంటాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లాంటివి చిన్న చిన్న దేశాల మధ్యలో ఉండేట్టు సముద్ర మార్గం. ఫస్ట్ ఇరాన్ చేయగలిగింది ఏంటి అంటే ఈ సముద్ర మార్గాన్ని ఆపేస్తుంది అండి దీపిక్ గారు. ఈ సముద్ర మార్గం ఆపేస్తే ఈ వెస్ట్ ఏషియా కంట్రీస్ అన్నీ కూడా, మనందరికి తెలుసు, ఆయిల్ అమ్ముకొని బ్రతకాలి. కనుక ఆయిల్ సప్లై కాకపోతే ప్రపంచ దేశాలకు అన్నిటికీ ఆయిల్ అక్కడ నుంచే వెళ్తుంది. అక్కడ కనుక ఒక్క చిన్న ఇది చేసినా, అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేసినా కూడా ప్రపంచానికి ఆయిల్ సప్లై ఆగిపోతుంది. అయితే ప్రపంచ దేశాలు ఎట్లా బ్రతుకుతాయి తర్వాత విషయం, కానీ వీళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా బ్రతకలేరు. కనుక తన మిత్ర దేశాలకి ఇది చాలా పెద్ద గ్లోబల్ ఆయిల్ సప్లై ఏదైతుందో అది దెబ్బతింటుంది. సో దీన్ని సెక్యూర్ చేసుకోవాలి, అదేం దెబ్బతినకుండా చూసుకోగలగాలి. ఇవన్నీ ఏమీ లేకుండా అమెరికా ముందుకు వెళ్తే ఎలా అవుతుంది దీపక్ గారు? ఇది అయ్యేటువంటి పని కాదు అని నాకు అనిపిస్తుంది.